హలో ఫ్రెండ్స్, మన నిజ జీవితాల్లో మన ఒంటరి వాళ్ళం కావచ్చు అండి. కాకపోతే నీ మనసు నీతో ఉందని నువ్వు గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలండి. ఎస్, ఎనీ టైం నీ మనసు నీతో మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలండి. వెళ్తే కమాల్ మాటలు జరుగుతాయి. ఎస్, నువ్వు ఎనీ టైం సత్యంలోనే నువ్వు మాట్లాడాలండి. ఆ సత్యమే తుమ్మల అంకితం అమ్మాయి నీ మనసులో ఉండి నిన్ను నడిపించుకుని ముందుకు తీసుకుని. అవునండి, ఎదుటివారు మాట్లాడేటప్పుడు ఆ మాటలు నువ్వు కరెక్ట్గా క్యాచ్ చేసుకోవాలండి. ఎస్, వెంటనే నువ్వు జవాబు ఇచ్చావంటే అది నీకే మోసం. కమాల్ మాట్లాడండి. వెంటనే జవాబు ఇవ్వాలంటే నువ్వు శుద్ధ సహకారం అయితే నువ్వు జవాబు ఇచ్చేయగలండి. కాకపోతే నువ్వు మాంసాహారాలు తింటే ఆ కోళ్ళు మేకలే ఆ గుంతుల్లో వేలబడి ఈ తుమ్ముని నాలుకే మాట్లాడించి నీలో నీకే మైండ్ని బ్లాక్ చేస్తారండి ఈ సత్యమైన మాటలు. ఎస్, అవునండి, మనము దేవుని పోలికలతో మనము ఉన్నాము. ఆ దేవుడే పోలికలతో ఉన్నాము. దేవుడికి మన ప్రసాదం భోగం పడుతున్నామంటే తింటున్నాడా లేదనుకొని చాలామంది అనుమానాలు అవుతుంటుంది. అందుకే అది ఒక పిచ్చి ఆలోచన అనుకుని చాలామంది మతస్థులు కూడా మన హిందువులు మరి అనుకుంటారు. అదేనే అది సత్యమేనండి. దేవుడు స్వయంగా తన మనసుతో వచ్చి సేకరిస్తాడండి. ఎస్, ఈ సత్యమైన మాట. ఈ చీమి రక్తం మన శరీరంలో ఏంటి, ఈ శరీరం కాలిపోయిన ఆ మనసు చావదండి. ఆ మనసు, ఆ ఆత్మ నీ ఎదురుగా ఉంటుంది. నువ్వు కనిపించదండి. నువ్వు శుద్ధ సాకారం అయి దేవుని దృష్టిలో, దేవుని శక్తిలో నువ్వు ఉంటే నీకు కనిపిస్తాడండి. ఎస్, ఈ సత్యమైన మాటలు మనసుతో మాట్లాడిన అమ్మ కనుకమ్మ అందరినీ ప్రేమిస్తుందండి. ఎవరికి ప్రేమించదు అని కాదు, అందరినీ ప్రేమిస్తుంది. మోసా గురుమూర్తి నారాయణ నా పేరు. మోస అంటే మోక్షం, నమ్మితే లేకపోతే మోసం అండి. గురుమూర్తి, గురువు అంటే ఈ హిందూ ముస్లిం విశ్వాసికుల నలుగురు మతాల్లో గురువు ఉంటాడండి. అది మూర్తులు ఎప్పుడు మాట్లాడవు. గురువు వాయిస్లో